మెదక్ జిల్లాలో బీసీ బంద్ కొనసాగుతోంది. ప్రజా సంఘాలు, పార్టీలు, విద్యార్థి సంఘాలు రోడ్లపై నిరసన తెలుపుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు మాత్రం రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేపట్టాయి. తర్వాత డిపోలకే ఉదయం 5 గంటలకు డిపో నుంచి బయలుదేరాల్సిన బస్సులంతా కూడా డిపోలకే పరిమితమయ్యాయి. 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడానికి వాళ్ళంతా కూడా బీసీ సంఘాలు సిద్ధమై మహాధర్నాకు సిద్ధమై ఆ తర్వాత కూడా డిపోల ముందు కూర్చొని వాళ్ళంతా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 42% రిజర్వేషన్ చేస్తామని చెప్పి ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళంతా కూడా నార్చుకున్నారంటూ కూడా వాళ్ళంతా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత సిద్దిపేట డిపో ముందు మనం ఉన్నాము. అసలు చాలా మంది కూడా బీసీ సంఘాల నాయకులు ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడతారో తెలుసుకునే ప్రయత్నమే చేద్దాం. ఆ తర్వాత కూడా నిజంగా చూస్తే మీరు అంతా కూడా ఉదయం 5 గంటలకు వచ్చి డిపోలకే పరిమితమై ముందు బస్సు ముందు కూర్చొని నిరసన చేస్తున్నారు. అసలు అంటే మీ ధర్నాకు ఉద్దేశం ఏంటి? అసలు ప్రధానంగా 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ ఎందుకు చేయలేకపోతున్నారు అనుకుంటున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు? ఇవాళ కేంద్రం కానీ రాష్ట్రం కానీ కుట్రలు చేస్తాయి. ఎందుకు చేస్తాయి అని అంటే ఇవాళ మాకంటూ రిజర్వేషన్ లేదు, బీసీలు ఆర్థికంగా లేరు. ఆర్థికంగా లేకపోవడము, బీసీ రిజర్వేషన్ లేకపోవడం, చట్టసభలలో బీసీలు మన పార్లమెంట్ లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, బీసీ రిజర్వేషన్ లో లేకపోవడమే ఇవాళ మేము మా వెనుకబాటుకు కారణమవుతా ఉంది. అదే మాకు బీసీ రిజర్వేషన్ ఉండి చట్టసభలలోకి బీసీ రిజర్వేషన్ మీద వేయనట్టయితే ఆ నాయకుడు ఇవాళ బీసీ నుంచి వచ్చినా కాబట్టి బీసీలకు మాకు రిజర్వేషన్ మేమెంతో మాకంతా అనే నినాదంతో ముందుకు పోయేది. ఇవాళ గెలిచినటువంటి నాయకులు కూడా కొంతమందికి ఏముంది అని అంటే మేము జనరల్ కేటగిరీలో గెలిచినాము, మేమన్నా బీసీ మీద గెలిచాము. కానీ ఇవాళ బీసీలు ఓట్లు ఎత్తేనే సీట్లలో కూర్చున్నటువంటి నాయకులారా ఇవాళ మీరు బయటకు వస్తలేరు, మాట్లాడతలేరు. ఇవాళ బీసీ వాదంతో ముందుకు పోతా ఉన్నారు. బీసీ ఓట్లతోని సీట్లు గద్దెలెక్తా ఉన్నారు. ఇవాళ వరకు కూడా యూపీఎస్సీలో ఈడబ్ల్యూఎస్ పేరు మీద సంవత్సరానికి 75 మంది చొప్పున ఈ 11 నెలల్లో ఇప్పటి వరకు 900 మంది ఐఏఎస్లు ఐపీఎస్లు కొట్టేసారు. ఏ ఒక్క బీసీబీ చూడన్నా, ఏ ఒక్క సాకలి, మంగలి, పట్టెర, కుమ్మరికి, విశ్వబ్రాహ్మణ, గొల్ల, కుర్మ, ముదిరాసు, ముందూరు కాపు, గౌడ కాళ్ళతోటి పోటీ పెట్టారు కదా, మృత్యుతోటి పోటీ పడి కదా ఈ సమాచారం చెప్తారు. ఎవరన్నా అన్నారా? ఐఏఎస్ ఐపీఎస్లు అండి. సర్పంచులు, వార్డు మెంబర్లు, ఈ కౌన్సిలర్లు, జడ్పీసీలు, ఎంపీటీసీలు వారు ఇచ్చిన అయ్యకులు ఇప్పుడు 50% కొట్టుకునే వాళ్ళ కానీ చట్టబద్ధత కోసం అడుగుతున్నాం, చేతగా కడుతున్నాం. చాలా మంది ఏమంటారు, మీ తమ్ముందా, మీ తమ్ముడు అరే పిచ్చి వాళ్ళ స్థానిక సంస్థలు ఎప్పుడు 50% దాటే ఉన్నాం మేము. చట్టబద్ధత అనే సమస్య ఇక్కడ. వాడు చెప్తాడు, మొన్ననేమో నేను కట్టుబడి ఉన్నా అంటాడు, నిన్ననేమో నేను ధర్నా ఎత్తున్నా, బిల్లు కోసం ఎత్తున్నా అంటాడు, ఇవాళనేమో కొత్తగా బంధుకు నేను కూడా మద్దతు అంటాడు. రేపు అని విధానం ఏం తెలుసా మిత్రులారా? మా పార్టీ తరఫున అయితే ఇస్తామని తను ఆయన నొక్కడానికి అది కాదు కదా. పార్టీ తరఫున ఇచ్చిన అనేది చట్టబద్ధతనా? కాబట్టి చట్టబద్ధంగా న్యాయంగా మేమెంతో మాకంత అనే ఒక ధర్మాగ్రహంతో వచ్చినటువంటి ఈ నినాదానికి తప్పండ కులాలు, తప్పండ వర్గాలు, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు మద్దతు ఇస్తున్నాయి. ఈ మద్దతును మేము ఆహ్వానిస్తున్నాం. ఇదే మద్దతును భవిష్యత్తులో కూడా బీసీ ఉద్యమ నాయకులకి, వివిధ ప్రజాస్వామిక ఉద్యమ నాయకులందరికీ మేము కోరుతుంది ఒకటే విషయం మిత్రులారా, మనము ఈ 42% చట్టబద్ధత అనేది చాలా చిన్న డిమాండ్. దీనికే మనం పరిమితం కావద్దు. మనం నిజమైనటువంటి మన ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్ మేమెంతో మాకంత, ఎవరిది మాకొద్దు, ఎవరిది మేము గుంజుకోం, మాది ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోం. ఇది ప్రధానంగా డిమాండ్ అంతా వాళ్ళు వ్యక్తం చేసిన పరిస్థితి 42% మాత్రం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ప్రధాన వ్యక్తం చేసిన పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాయో వాటి ఇంప్లిమెంట్ చేసిన వరకు మా ఉద్యమాన్ని ఆపమని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. బంద్కు సంబంధించి